నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం. 44, 45, 46 లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసుల ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో చూద్దరు, కానీ కంగారేం లేదు. త్వరలో బయటకు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తాడని పేరు నాని అంటాడు. ఏమై నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 2024కి ముందు ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయనగా కుప్పంలో వాళ్ళు వేసినటువంటి వెకిలి వేషాలు అన్నీ కావు. ఏదైతే అవినీతి సొమ్ముందో, ఏదైతే లిక్కర్లో అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ముందో ఆ డబ్బుని కుప్పంలో ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిస్తామని తండ్రి కొడుకులు ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు పలికిని ప్రజలకు జ్ఞాపకం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానన్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిక్కుతూ నీలుగుతూ ఒకప్పుడు ఎంతెంత మెజార్టీలతో గెలిచేవాళ్ళో మొన్న ఎంత మెజార్టీతో గెలిచారో ప్రజలు గమనించారు. ఇంకా చుక్కలు చూపేయడం ఏంటి? అరెస్ట్ అయి 40 రోజులు అయింది, ఇంకా పోలీస్ కస్టడీకి కూడా తీసుకోలేదు అని మరో మాట అంటాడు. పోలీసు ఇవ్వాలంటే ఏసీబీ, అలాగే సిఐడి, విజిలెన్స్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నట్టు మీ మోచేతి కింద ఉన్నాయనుకుంటున్నాం ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి డీజీలు ఉంటే ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తారు, చట్ట ప్రకారం వాళ్ళ పనులు చేస్తారు. ఇంకా నువ్వు వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు ఏంటి? మిథున్ రెడ్డిని కస్టడీ తీసుకొని విచారించలేదు. అయ్యో, మీ పార్టీలో మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్న A2 అయినటువంటి విజయసాయి రెడ్డి సాక్షాత్తు లిక్కర్ స్కామ్ జరిగింది రాష్ట్రంలో అని చెప్పారు కదా. విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన సిఐడి ముందు హాజరయ్యాడు. హాజరయ్యి అన్ని విషయాలు చెప్పాడు. అందులో ఎవరెవరు ముద్దాయిలో చెప్పాడు, ఎవరెవరికి ఎంతెంత వాటాలు అందినాయో చెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారేమో. అసలు నువ్వెవరో నేనెవరనా? మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకోలేదు, వాళ్ళకి అవసరమైతే కస్టడీకి తీసుకెళ్తారు, లేకపోతే తీసుకెళ్లరు. అసలు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావా? ఏదో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరు శుద్ధపూసలు అని ఈ శుద్ధపూస బియ్యం బొక్కేసినటువంటి ఈ శుద్ధపూస వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో బయట వాళ్ళిద్దరూ శుద్ధపూసలు అని బియ్యం కేసులో బియ్యాన్ని బొక్కేసినాయి 3 కోట్ల రూపాయల డబ్బులు కట్టినటువంటి ఈ పేరుని అని చెప్పడం ఇంకెంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉందండి? 3 సంవత్సరాల్లో మళ్ళీ వైసీపీ అధికారం వస్తుంది, మేము మీ అంతు చూస్తాం అంటాడు. 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలైనా సరే వైసీపీకి అధికారంలోకి రావడం కళ. వైసీపీ నాయకులు అందుకే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కానీ పార్టీలో చేర్చుకుంటానంటే మీ పార్టీలో చెప్పబడే హేమీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అవినీతి పరులని పార్టీలో చేర్చుకోమని ఒక నిబంధన పెట్టుకొని దాని ప్రకారం చంద్రబాబు గారు ఎవరిని చేర్చుకోవట్లేదు.
మరోవైపు జనసేనలో కూడా చేరడానికి చూస్తున్నారు, మరో పక్క బీజేపీలో చేరడానికి చూస్తున్నారు. అందరూ గేట్లు మూసేపట్టి ఇంకా మీ పార్టీ అలా ఉంది. మీరేమో అసలు మీ పార్టీలో మీరు A2 జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పారు కదా. అసలు విజయసాయి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఈ పేరున్నానే అసలు ఆ పార్టీలో కూడా లేడు. మరి మీ పార్టీలో పెద్ద నాయకుడు, మహానాయకుడు అని చెప్పుకోబడ్డ విజయసాయి రెడ్డి చెప్పాడుగా. ఈ చంద్రబాబు గారు వీళ్ళ మీద కక్ష సాధింపండి. మీరు దోచుకున్న మాట నిజం కాదా? ప్రతిదానికి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. చిన్న విషయం లిక్కర్కి మీకు ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, అంతా క్యాష్ పేనే. ఎందుకు లేదు గూగుల్ పే, ఫోన్పే చెప్పండి దానికి. కాబట్టి లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ అవినీతి డబ్బుతోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నితిన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిచ్చేస్తాం అని ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలికి అక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు గారిని ఓడిద్దామని వీళ్ళు విర్రవీగారు. ఎన్నికల్లో ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారిని ఓడిస్తానన్నారో రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఓడించి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధపు మాటలు చెప్పి ఒక ఆయనేమో పేరున్నానేమో చంద్రబాబు గారికి చుక్కలు చూపిస్తానంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో 11 సీట్లతో ప్రతిపక్ష హోదా అడుగుతాడు. రేపు ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు. 11 సీట్లు ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదు? అంతకుముందు ముఖ్యమంత్రి చేశాడుగా జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఎందుకు చేయకూడదు అంటే ఇవన్నీ పిచ్చి మాటలని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళకి మధ్య భ్రమించింది. వీళ్ళ అరాచకాలు ఆగడాలను చూసి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇంకెప్పటికీ మనం రాము, ఎప్పటికీ ప్రభుత్వంలో మేము భాగస్వాములు అవలేము, వైసీపీ ప్రభుత్వం ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రలాపనలో పేలుతున్నారు.